గోచారంలో గురుగ్రహం కర్కాటక రాశి నుండి మిథున రాశిలోకి సంచరించే సమయంలో డిసెంబర్ 5వ తేదీన సాయంత్రం 5 గంటలకు కర్కాటక రాశి నుండి గురువు మిథున రాశిలోకి వక్రస్థితిలో సంచరించి జూన్ 2వ తేదీ వరకు మిథున రాశిలో ఉంటుంది. ఆ సమయంలో కొన్ని రాశులకు శుభ ఫలితాలు, వివాహము, శుభకార్యాలు అన్నీ జరుగుతాయి. అదేవిధంగా కొన్ని రాశులకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి, కొన్ని రాశులకు కొన్ని కష్టాలైనటువంటివి ఉంటాయి. అందులో మిథున రాశిలో సంచరించినప్పుడు జన్మరాశిలో గురుడు సంచరించే కాలంలో మిశ్రమ ఫలితం ఉంటుంది. ఊహించిన రీతిలో ఖర్చులు కూడా ఉంటాయి. ప్రభుత్వం నుండి కొంచెం ఇబ్బందులు కూడా వస్తూ ఉంటాయి. గురు బలం వల్ల శుభకార్యాలు జరగచ్చు, వివాహం కాని వారికి వివాహం జరగవచ్చు, శుభం జరుగుతుంది. రెండవది, ద్వితీయ రాశి అయినటువంటి కర్కాటక రాశి వారికి కూడా ఈ రాశిలో 2వ రాశిలో సంచరించే కాలంలో సంతానం వృద్ధి ఉంటుంది, ఉద్యోగం అభివృద్ధిలో ఉంటుంది, కీర్తి ప్రతిష్టలు ఉంటాయి, అన్ని సుఖాలు ఉంటాయి, కలిసి వస్తాయి, వాహనాలకు సంబంధించిన ఉంటుంది, మంచి ఆలోచన శక్తి ఉంటుంది, సరైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. జన్మరాశికి 3వ రాశి, జన్మరాశి నుంచి అంటే మేషరాశికి 3వ రాశి అయినటువంటి గురువు అప్పుడు ఆ టైంలో అనారోగ్యాలు ఉంటాయి, కష్టాలను కలగజేస్తుంది. స్థానచలనము, అనారోగ్యము, ఇతరులతో చిన్న చిన్న తగాదాలు ఇవన్నీ కూడా ఉంటాయి. అదేవిధంగా జన్మరాశి నుంచి 4వ రాశిలో సంచరించడం అంటే మీనరాశికి 4వ రాశి. గురు సంచరించే కాలంలో కొంచెం చేసేటువంటి పనుల్లో వాటిల్లో కొన్ని నష్టాలు జరుగుతాయి, కొన్ని పనులు లేట్ అవుతూ ఉంటాయి, కష్ట నష్టాలు కూడా జరుగుతూ ఉంటాయి, ఆస్తి నష్టం కూడా జరగవచ్చు. ఇంటా బయట కూడా మానసికమైన అశాంతి కూడా జరుగుతూ ఉంటుంది, కష్టార్జితం అంతా కూడా వృధా అవుతుంది. 5వ రాశిలో జన్మరాశి నుండి 5వ రాశి అంటే కుంభరాశి వారికి 5వ స్థానం మిథున రాశి అవుతుంది. వారికి ఉద్యోగ విషయాల్లో అవకాశాలు వస్తాయి, పదోన్నతి కలుగుతుంది, కీర్తి ప్రతిష్టలు అవన్నీ ఉంటాయి, సంఘంలో కూడా గౌరవం పెరుగుతుంది, లోపం ఉండదు, సంతానం వలన కూడా ఆనందం కలుగుతుంది అనమాట. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి, వివాహం కాని వారికి వివాహం అవుతుంది, ఉద్యోగానికి సంబంధించి దైవ కార్యాలు ఇవన్నీ కూడా జరుగుతాయి, బంధుమిత్రులు కూడా సహాయం కూడా ఉంటుంది. 6వ రాశి మకర రాశి నుంచి 6వ స్థానం అవుతుంది. 6వ రాశి మకర రాశికి 6వ రాశి మిథున రాశిలో గురుడు సంచరించే కాలంలో వ్యాపారంలో కొంచెం నష్టం ఉంటుంది. అర్థం కాని లేదా వాయు సంబంధమైనటువంటి కొంతవరకు రోగాల వలన బాధలు పడవలసి వస్తుంది. జీర్ణకోశ వ్యాధులు సంబంధించి దూరదేశం నుంచి దూరంగా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కొన్ని అనవసరంగా విరోధాలు కూడా వస్తాయి, ఖర్చులు ఉంటాయి, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. జన్మరాశి నుండి 7వ రాశి అంటే ధనస్సు రాశికి 7వ రాశిలో సంచరించే కాలంలో గౌరవ మర్యాదలు బాగుంటాయి, బహుమతులు ఉంటాయి, ఉన్నత పదవులు ఉంటాయి. అది గురుబలం కాబట్టి వివాహం కూడా జరుగుతుంది. విద్యా సంబంధించిన వ్యాసంగాల్లో కూడా ఉంటుంది, పురోగభివృద్ధి ఉంటుంది, ఊహించినటువంటి ధనాదాయం కూడా ఉంటుంది, మంచి వస్తువులు, వాహనాలు, సంపద అంతా ఉంటుంది. ఇల్లుకు సంబంధించిన గృహం నిర్మించుకోవడానికి అవకాశం, గృహ నిర్మాణం కూడా చేస్తారు. 4 వైపుల నుంచి కూడా సంపాదన వచ్చే అవకాశం ఉంటుంది. వివాహాదిక శుభకార్యాల్లో కూడా పాల్గొంటారు, తీర్థయాత్రలు చేస్తారు, పుణ్యక్షేత్రం సందర్శనము, ఇతరుల నుండి కూడా సహాయ సహకారాలు ఉంటాయి. అదే వృశ్చిక రాశికి 8వ రాశిలో సంచరించేటప్పుడు గురువు దీంట్లో కాలంలో కొన్ని ఏ పని కూడా కలిసి రాదనమాట. ప్రతి చోట అడ్డంకులు ఏర్పడుతూ ఉంటాయి, నిరాశ, నిస్పృహ, దురదృష్టం అంటూ కొన్ని వస్తూ ఉంటాయి. వ్యర్థమైనటువంటి అనుకోకుండా ఇష్టం లేకపోయినా దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. వివిధ రంగాలకు కొన్ని అనారోగ్య సమస్యలు కూడా ఉంటుంది. శారీరకమైన శ్రమ, అలసట, ఉద్యోగ విషయంలో కొంచెం భంగం కలిగే పరిస్థితి వస్తుంది, మొదలైన చెడు ఫలితాలు ఉంటాయి. అదే ఇప్పుడు తులారాశి వారికి 9వ రాశిలో సంచరించేటప్పుడు అది గురుబలం. అది వివాహం కాని వారికి వివాహము, ఉద్యోగ అవకాశాలు వస్తాయి, తల్లిదండ్రుల నుంచి అనుగ్రహం ఉంటుంది, ఉద్యోగంలో రాజకీయాల్లో బాగా రాణిస్తారు, ధనాదాయం బాగుంటుంది, బాగా కీర్తి ప్రతిష్టలు ఉంటాయి, బంధుమిత్రుల నుండి కూడా సహాయాలు అంది వస్తాయి. విద్యార్జనతో పాటు మంచి ఎలాంటి లోటు ఉండదు, అన్ని రకాలుగాను కష్టాలన్నీ తొలగిపోయి సుఖశాంతులతో ఉండటానికి అవకాశం ఉంటుంది తులారాశి వారికి. జన్మరాశికి కన్యారాశి వాళ్ళకి 10వ స్థానంలో సంచరించేటప్పుడు ప్రతి చిన్న విషయం కూడా చాలా కష్టసాధ్యంగా ఉంటుంది. తల్లికి అంత మంచి కాకపోయినా ఇష్టం లేకుండా కూడా దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది, ఆస్తులు కరగవచ్చు, ఉద్యోగం భంగం కానీ అధికారుల నుంచి కూడా శిక్ష పడవచ్చు. ఇక్కడ వస్తువులు సముదాయానికి కూడా నష్టం రావచ్చు. చిన్న చిన్న విషయాలపై కూడా ఇతరులకు కోపం కలిగించవచ్చు. ఎంత ప్రయత్నించా కూడా ఏ చిన్న పని కూడా సక్రమంగా జరగదు, బంధుమిత్రుల ఎడబాటు కూడా ఉంటుంది. జన్మరాశికి 11వ ఇల్లు అంటే సింహరాశి వారికి ఆ సమయంలో పదవిలో ఉన్నతి వస్తుంది, ప్రమోషన్ వస్తుంది.